ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తున్న దేవుని దీవెన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. ఈ వాక్యము దేవుడు తన ప్రజలకిచ్చిన ఒక సంపూర్ణ దీవెనను తెలియజేస్తుంది. మన జీవితంలో లోపలికి రావడం అంటే ఇంట్లోకి కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ రావడం. అక్కడ దేవుని సన్నిధి మనతో ఉంటుంది అని గుర్తు చేస్తుంది. అలాగే వెలుపలికి వెళ్ళడం అంటే పని మీద కానీ, చదువు మీద కానీ, ప్రయాణం మీద కానీ, సేవ మీద కానీ వెళ్ళడం. అక్కడ కూడా దేవుని కాపుదల, మార్గదర్శకం మనకు ఉంటుందని వాక్యం బయలుపరుస్తుంది. దేవునికి విధేయులుగా నడిచినప్పుడు మన జీవితంలో ప్రతి అడుగులో ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఇంట్లో అయినా బయట అయినా మనతో ఉన్న దేవుడు మనలను దీవిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఇది కేవలం భౌతికమైన దీవెన మాత్రమే కాదు, కానీ ఆత్మీయ శాంతి, సమాధానం, జ్ఞానము, కాపుదల. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని చిత్తానికి లోబడుతూ ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచినట్లయితే మన మార్గాలు అన్నీ కూడా ఆయన చేతిలో సురక్షితంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలోని ప్రతి అడుగులో మాతో ఉండి, దేవా, మేము లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నీ దీవెనలు అన్నిటికంటే నీ సన్నిధి మా మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మా ఇళ్లను నీ యొక్క శాంతి, సమాధానంతో నింపండి. మా చేతి పనులను విజయవంతం చేయండి. మా మార్గాల్లో మీరు మమ్మల్ని భద్రపరచండి. మా జీవితకాలం అంతయు నీ వాక్యానికి విధేయులుగా నడిచే కృప మాకు అనుగ్రహించమని యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.